పేరు దేవి భవాని. ఏం చేస్తుంటారండి? మేము అదే లీడర్గా ఉన్నాం. ఎలా ఉందండి ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? బాగానే ఉందా? సొంత చెల్లికే న్యాయం చేయడం రాష్ట్ర అందరికి చేస్తారని అంటున్నారు కదా, బాగానే మంచి చేస్తారు. తెలుస్తారా? నాకు నమ్మకం ఉంది. పేరు? నా పేరు నాంచారమ్మ. ఏం చేస్తుంటావు? పురుడు నాంచారమ్మ. కొటారు చేసుకుంటాం. మాకు కొటారు పట్టాలు ఇప్పించాడు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. పింఛన్ ఇస్తున్నాడు. బాగానే జగన్ అన్న మాకు మేలు చేశాడు. మళ్ళీ మేమంతా చేస్తాం సార్. గెలవాలనేగా మేము ఇద్దరమే ఆయనకి సేవలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు అప్పుడు రాలేదు, గొడవల వల్ల కోర్టులో ఉన్నాయన్నారు. అది ఓకే చేసి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అన్నమాట నిలబెట్టుకున్నారు. మళ్ళా సీఎం గా ఆయనే రావాలి. మాకు మంచి ఇల్లు కట్టి ఇవ్వాలి. అన్నమాట ఆయన నిలబెట్టుకున్నాడు. అన్ని బాగానే చేస్తున్నాడు. మళ్ళీ సీఎం గా ఆయనే రావాలని కోరుకుంటున్నాము. గెలుస్తాడని మా నమ్మకంతో మేము వస్తున్నాం. సొంత చెల్లికే న్యాయం చేయడం రాష్ట్రంలో అందరికీ అవన్నీ ఇంట్లో నేను చెబుతా అబ్బాయి, మన ఇంట్లోనే మన అక్కదమ్ముల మధ్య గొడవలు అన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ రాజకీయాల్లో తెచ్చుకోకూడదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓరలేని వాళ్ళు ఉంటారు. అవును కదా? ఒక ఇంట్లోనే అన్నదమ్ముల్లోనే అక్క చెల్లిలోనే సరిగ్గా లేరు. మనం ఉన్నాం కాబట్టి మనం అందరం గెలిపించుకోవాలి. మన సీఎం గా తెచ్చుకోవాలి. అదే